రెడ్డిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. మేము ఆశించాం అధ్యక్ష, ఇతర పార్టీలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గాని వారి లీడర్ గాని ఒక మహత్తరమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారికున్న గొప్ప అనుభవాన్ని మా అందరితోని కూడా రెండు మాటలు చెప్పి తల్లి విగ్రహ రూపకల్పనపై మరి రెండు మాటలు చెప్తారని అనుకున్నాం అధ్యక్ష. ఈరోజు కూడా ఇప్పుడు వారు రాజకీయ ప్రస్తావనతో అసెంబ్లీకి రావద్దు, ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని విడనీయాలి. ఏదో కారణంతో ఇదే రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు రండి, ఈరోజు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని. ఇదో ప్రత్యేకమైన అంశం, మన సంస్కృతికి యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది. చరిత్రలో నిలిచిపోయే రోజు. బేషిజాలను పక్కన పెట్టండి, ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి, మీరందరూ రావాలి. తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఈ సమయం గురించి. మీరందరూ రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం. రాజకీయాలను పక్కన పెట్టండి, ఇదో ప్రత్యేకమైన అంశం, దీంట్లో పాల్గొనాలని మరొకసారి వారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ని టీజీగా చేయడం కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో కానీ, తెలంగాణ తల్లి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన మదిలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పును చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది, కానీ మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది, మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను, కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి
ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చిండ్రు, ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు, విగ్రహాన్ని కూడా మార్చిండ్రు. నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు, సరే కొద్దిగా ఏదో చేసిండ్రు. మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నో అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం 317 అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది. అధ్యక్ష, నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు 317 జీవోతోనంటే తొందరగా నిర్ణయం తీసుకోండి. ఈ 3-4 కారణాలు ఏ రకంగానైతే మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకొని సభలో చర్చ పెట్టి ఈ రకంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారో ఈ 317 జీవో అసలు తెలంగాణ ఉద్యమమే మనకు స్థానికత కొరకు. తెలంగాణ ఒకటే నిమిషం సార్, నేను 1-2 నిమిషాలలో నేను చేస్తున్నటువంటి మంచి పనులకు ఒక 2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను అధ్యక్ష. చేస్తున్నటువంటి మంచి పనులకు ఇంకొక 4 మంచి పనులు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయదలుచుకున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది. స్థానికత విషయంలో మన పంచాయతీ వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 317 జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. నేను అందుకే ఇన్ని మంచి పనులు చేస్తున్నామని సభలో చెప్తున్నారు, చాలా సంతోషం. ఇటువంటి మంచి పనులు కూడా వాటికి ఎంతైతే స్పీడ్గా చేసిండ్రో ఈ మంచి పనులకు కూడా అంత స్పీడ్గా చేయండి. ఒక్కొక్క చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. ఒక్క విషయం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. జీపీఎఫ్ని కూడా జమ చేసిన జీపీఎఫ్ని అది మీ తప్పు అని నేను కొత్తగా మీ మీద నింద వేసేసి ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు అధికారం మీకున్నది, ప్రభుత్వం మీకు ప్రభుత్వానికి అధికారం ఉన్నది, రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిండ్రు. కానీ మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, తమను మాట్లాడడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అంశాన్ని స్వాగతిస్తూ సంపూర్ణంగా మద్దతిస్తూ ఇది ఒక మంచి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం. ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకులు మారుతుంటారు, కానీ ఒక విగ్రహం పైన విగ్రహ రూపకల్పన పైన అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. నీలి రంగుతున్నటువంటి నదులకు, ఈ విధంగా పచ్చతో పంటలకు, అంటే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. మేమందరం కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మేము ఒకరం, మేము అతిథులం కాదు. మేము కూడా ఆనాడు తెలంగాణ మొదటి దశ పోరాటంలో ఉన్నాం, మలి దశ పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మీ నాయకత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాం. ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనమందరం హుందాతనంతో అన్నిటికంటే ముఖ్యం, నేను కూడా స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని, శాసనసభ మర్యాదలు, శాసనసభ హుందాతనాన్ని కాపాడుకోవాలి. మనం మాట్లాడే భాష, మనం మాట్లాడే తీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుని ఒకరొకరు నిందించుకుని తెలంగాణ
రాష్ట్రం అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి. ఇలా దేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే నేను గత 25-30 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నాను. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆమోదించాల్సిందే. రాజకీయ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు గాని, తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి గాని అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. అందుకే రాజకీయాలకు తావివ్వకుండా తెలంగాణ తల్లి రూపకల్పనలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా అభినందిస్తూ ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఏదైతే ఉందో 6:05 తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం, తల్లి అంటే మనకందరికి కన్న తల్లే, తల్లిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత. ఏ కడుపు ఏ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఆ తల్లి జన్మిస్తేనే మనం పుట్టాం. ఈరోజు తెలంగాణ తల్లి మనకు అంత జన్మించింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఈ శాసనసభ నిలబడ్డాం. మన 4 కోట్ల మందికి తెలంగాణ తల్లి నిజమైన తల్లి మనకు తెలంగాణ తల్లి. ఒక్కొక్కరికి ఒక తల్లి ఉండవచ్చు, కానీ 4 కోట్ల మందికి తల్లి తెలంగాణ తల్లి. వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ సహృదయంతో స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లేదా చెప్పినటువంటి అంశాల మేరకు ఈరోజు కొంత గౌరవ సభ్యులు మాట్లాడిన దాని మీద ఒక చర్చ చేస్తూ, ముందుగా ఈరోజు అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి, తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్ని మార్చుకుంటా పోతా ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ చిహ్నము జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈ రోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడా లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం
10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన. ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు, ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి అధ్యక్ష. 317 ఎందుకు వచ్చింది, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక ప్యాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకుని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన ఒక లోకల్ సంబంధించిన ఇష్యూ ఉంది. దానికి సంబంధించి అనేక డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నిధులు తదితర అంశాలు రైట్, రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో సభ్యులు కోరుతా ఉన్నాను, శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించకపోతే మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునుగుతే 10,000 కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితరందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి 400 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మనం నిధులు తెచ్చే విషయం లోపల కూడా కేటాయిస్తూనే తెలంగాణ తల్లికి సంబంధించిన విషయం లోపల, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయం లోపల అధికారికంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టే విధంగా కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను అధ్యక్ష. దాంతో పాటుగా ఈ రోజు తెలంగాణ తల్లికి సంబంధించి రాజరిక భావాలు లేకుండా ఒకవైపు అభయహస్తం, ఇంకొక వైపు మన పాడి పంటలను చూపెడుతూ పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా కింద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినిస్తూ గద్దెలకు తీసుకొని ఏర్పరిచిన విద్యకు సంబంధించినటువంటి విగ్రహాన్ని మనమందరం కూడా గుండెల్లో నింపుకొని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతాం. ఇదేదో ఎవరో మాకు సంబంధించి లేదు, మాకు సంబంధించినట్టే ఉండాలి, మనం గ్రామాల్లో ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకున్నట్టుగా ఏదో కిరీటాలు భుజబుర్చులు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఒక కనిపించి గ్రామాల్లో ఉండేటువంటి ఒక గ్రామ వనితలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చాలా సందర్భం ఉంది అలా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు. తెలంగాణ తల్లికి సంబంధించి కావచ్చు, సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర విషయాల లోపల అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎవరో కొంతమంది హక్కుగా భావించుకోవద్దు. ఈ రోజు ఆనాడు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి నైచెల్లగా, బస్కపయ్య, నైచెల్లగా అని వాళ్ళు కావచ్చు, సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి బంద్ చేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశం కావచ్చు, ఎన్జీఓలు కావచ్చు, లేకపోతే అనేక మంది కష్టపడి సకల జనుల సమ్మె అధ్యక్ష. ఈరోజు మీకు తెలుసు, మనం సాగర తీరం తీసుకున్నా లేకపోతే ఇతరత్ర ఉద్యమాలు చేసుకుంటే కూడా చాలా మంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇలా మేము దానికి కారణమని మాట చెప్పుకునేటువంటి వాళ్ళు. ఏదేమైనా ఇలా తెలంగాణ సకల జనుల ఆకాంక్ష, అందరి ప్రజలు కోరుకున్నారు వచ్చింది. అందరి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం నడవాలి. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 200 యూనిట్లు కావచ్చు, మహిళలకు ఉచితం కావచ్చు, రైతాంగ రుణమాఫీ కావచ్చు, 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి అందరూ దీవించాలి, సహకరించాలి. ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఇలా అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని తెచ్చుకున్నాం, అభినందించాలి. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ స్ఫూర్తిని తెచ్చుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి కొంత ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంగతి ఒక నిమిషం, అది కూడా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కళాకారులు మొత్తం వాళ్ళ జీవితం మొత్తం దార వస్తే తినడానికి తినలేకున్నటువంటి వాళ్ళని గౌరవించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం తప్పకుండా మంచిని మంచి, చెడుని చెడు అనడానికి ఇలా శాసనసభలోకి వచ్చి నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు కలిసి ఇలా విగ్రహావిష్కరణ రమ్మని ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించడం, మిగతా గౌరవ పెద్దలందరినీ ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, వారందరూ వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు వేరు, తెలంగాణ ప్రయోజనాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షం తేడా లేకుండా అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న అధ్యక్ష. ఇక్కడ కూడా తెలంగాణలో రాజకీయ పోరాటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఒక పక్క ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ యొక్క పవిత్ర దినాన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా ఒకటే, తెలంగాణ ప్రయోజనాల కొరకు రాజకీయాలు వేరు, తెలంగాణ అభివృద్ధి వేరు అనేటువంటి ఒక దిశను కేంద్రానికో లేదా సమాజానికి చూపెట్టే అవసరం ఉందనేటువంటి మాట మనవి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే తెలంగాణలో చాలా అందరం కూడా సకల జిల్లాతో పాటుగా అన్నారు తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనుగుణంగా బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో పాత్రదారులంగా కొంతమంది ఉండి లేకుండా కూడా మేము దీన్ని తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉద్యమ చరిత్ర తప్పులు రాసినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మరుగున పరిస్థితులు తెలంగాణ కవులు కళాకారులు ఉద్యమకారులు అన్నారు. ఆనాడు రజాకార్ పోరాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు సంబంధించిన మార్చేశారు. ఇవాళ కూడా 10 సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించిన వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిసలైన కళాకారులకు సంబంధించి అసలు సిసలైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి అందరికీ సంబంధించి ప్రాధాన్యత ఉండాలి, భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు చేర్పులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఇది వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఆకాంక్షలు కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగా కొనసాగుతోంది. దీనిపైన కూడా విమర్శ కొనసాగుతోంది. దీనిపైన కూడా విమర్శ చేస్తే వాళ్ళు ఎక్కడి దాకా కిందికి దిగజారుతా ఉన్నారో, వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆలోచనలు ఏందో వ్యక్తిగతానికే పరిమితం అయితే ఎట్లా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ రావాలని ప్రభుత్వ పక్షాన కోరుతూ మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయం లోపల సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ సభ్యులు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అందరూ మాట్లాడడానికి అవకాశం ఉన్నది. అధ్యక్ష నమస్కారం. ఈరోజు ముందుగా తెలంగాణ ఆవిష్కరణకు ఎంతో త్యాగపూరితమైనటువంటి పాత్ర నిర్వర్తించి సత్యశీలిగా అన్నమాటకు కట్టుబడినటువంటి ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే తెలంగాణ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మానవతా మూర్తి, తెలంగాణ అభిమాని సోనియా గాంధీ గారి జన్మదిన పర్వాన వారికి నా తరపున, మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు బీజేపీ అంటే దానికి ఆవిష్కరణకు సంబంధించి మిత్రులు తెలంగాణ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే మీరు అనుకున్నట్లుగానే మీ మనసులో ఉన్నట్లుగానే మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు. ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులను సత్కరించాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం. వీళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీరు చేసినటువంటి అభిప్రాయాల పట్ల కొంత విరుద్ధమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు. నేను మనవి చేసేది ఏమంటే, ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నాకు తెలిసి ఆ రూపకల్పన ఎలా ఉండాలని, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి ఆ పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు. మమ్మల్ని అయితే పిలవలేదు. ఇంకెవరిని పిలిచారో నాకు తెలియదు. మమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఇక ఆపలేము, తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని ఏబీ బర్ధన్ గారు, లేకపోతే ఇప్పుడున్న రాజా గారు, సుధాకర్ రెడ్డి గారు, మా నారాయణ గారు అనేక మంది అనేక పద్ధతులతో ఒక నిర్ణయం చేశారు. కనీసం మాకు అందులో సోనియా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు,
మీరందరూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే తెలంగాణ మేము ఇస్తామని చెప్పి, అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రావాలంటే సహజంగా విశాలాంధ్ర కావాలనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాదని కొంతమందికి ఉండేది. కానీ మేము కోరుకున్నాం. సిపిఎం కూడా మేము తటస్థంగా ఉన్నామన్నారు. ఆఖరికి టీడీపీ వారు కూడా అప్పుడు దాన్ని ఏకాభిప్రాయానికి అంగీకరించడం జరిగింది. అందువలన ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు కూడా గౌరవించింది లేదు, పిలిచింది లేదు. మా గౌరవం పాయింట్ కాదు ఇక్కడ. కానీ ఒక రూపకల్పన చేసేటప్పుడు అందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక అంశం గుర్తు చేయాలి. ఇక్కడే కూర్చుని ఉన్నారు కోమటిరెడ్డి గారు, జోపల్లి గారు వీళ్ళిద్దరు పదవులకి రాజీనామా చేశారు అధ్యక్ష. అప్పుడు మంత్రి పదవులకి కోమటిరెడ్డి గారు దాదాపు 10-11 రోజులు నిరాహార దీక్ష చేశారు. మీరు అందరి కృషి ఉంది ఇందులో. అదేవిధంగా నేను కూడా మా పార్టీ ఆదేశానుసారం 7 రోజులు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష. తెలంగాణ కోసం 700 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. మా తుమ్మల గారు కూడా నాతో పాటు కాసేపు నడిచారు. అప్పుడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మంచి గొప్ప రోల్ ప్లే చేశారు. ఇలా అందరి పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళది ఉంది. సకల జనుల సమ్మెకి సంబంధించి జయశంకర్ గారు, లేకపోతే కోదండరామ్ గారు, ఇంకా అనేక మంది త్యాగధనులు అనేక మంది అనేక పద్ధతుల్లో కృషి చేశారు.